కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీతో శంషాబాద్ నోవాటెల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ భేటీ అయ్యారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన రాహుల్ను ఈ నెల 8వ తేదీన మరోసారి రాష్ట్రంలో ప్రచారానికి రావాలని కోరారు. భువనగిరి, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ రోడ్ షోలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. భువనగిరిలోని పరిస్థితిపై రాహుల్ ఆరా తీశారు. తాము భువనగిరిలో గెలుస్తామంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్, వనపర్తి, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో వాళ్ళ పర్యటన ఉంది. మాకు కూడా భువనగిరి నియోజకవర్గం ఉంది. మేము రాహుల్ గారిని ప్రత్యేకంగా ఒకటి అడిగినాం. 8వ తారీఖు నాడు మళ్ళీ ఒక ప్రోగ్రాం పెట్టుకోండి, మా భువనగిరి నియోజకవర్గంలో రోడ్ షో కార్యక్రమం నిర్వహించాలని చెప్తే ఆయన సానుకూలంగా స్పందించారు. తప్పకుండా మరొకసారి తెలంగాణ రాష్ట్రానికి 2వ దశలో రాహుల్ గాంధీ 8వ తారీఖు నాడు వస్తున్నారు. ఆదిలాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల్, ఆ తర్వాత భువనగిరి, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, ఈ 5 నియోజకవర్గాల్లో ముఖ్యంగా భువనగిరి, మల్కాజ్గిరి, సికింద్రాబాద్లో రోడ్ షో నిర్వహించాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా దానికి సానుకూలంగా వస్తాను అని చెప్పిండు. మీరు గెలుస్తారంటే 100% భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఈ 16 ఎంపీ స్థానాల్లో నెంబర్ 1లో మనం ఉన్నాం. తప్పకుండా గెలుస్తామని చెప్పడం జరిగింది. పూర్తి నమ్మకం ఉంది. చాలా సంతోషం వ్యక్తం చేసిండు. తప్పకుండా 8వ తారీఖు నాడు ప్రోగ్రాం ఉంటుంది. మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారిని మర్యాదపూర్వకంగా గెలవడం జరిగింది. దాంతోపాటు జరుగుతున్న ప్రచార తీరు కానీ తెలంగాణలో ఎన్ని సీట్లు గెలవబోతున్నా వారికి చెప్పడం జరిగింది. భువనగిరి కూడా తప్పకుండా గెలుస్తానని చెప్పి వారికి చెప్పడం జరిగింది. వుడ్లక్ అని చెప్పారు. దాంతోపాటు 8వ రోజు భువనగిరిలో రోడ్ షో గురించి అడగడం జరిగింది. దాన్ని కూడా కన్ఫర్మ్ చేస్తానని చెప్పడం జరిగింది.